Welcome to 9 TV Alluri News Channel. వ్యసన రహిత ఆరోగ్యవంతమైన మరియు వికసిత భారత్ నిర్మాణానికి నా వంతు సానుకూల సహకారం అందిస్తాను. నా పాడేరు వ్యసన ముక్తి పాడేరు, నా ఏఎస్ఆర్ జిల్లా వ్యసన ముక్తి జిల్లా, నా ఆంధ్రప్రదేశ్ వ్యసన ముక్తి రాష్ట్రం, నా భారతదేశం వ్యసన ముక్తి భారతదేశం. జై హింద్. కూడా ఇలా చనిపోయే వరకు ఏదైనా కొత్త దాన్ని నేర్చుకోవాలి అనే వ్యసనం ఉండాలి. ఒకటి సాధిస్తే దానికంటే పైన ఇంకేముంది, నేను దాన్ని చేరుకోవాలి అనే వ్యసనం ఉండాలి. మంచి మంచి ఉన్నతమైన రకరకాల లక్ష్యాలు పెట్టుకోవాలనే వ్యసనం ఉండాలి. ఎవరికైనా సహాయం చేయాలనే వ్యసనం ఉండాలి. ఎవరికైనా ఏదైనా నేర్పించాలి అనే వ్యసనం ఉండాలి. ఇలాంటి వ్యసనాలు ఏర్పరచుకుంటే మన జీవితం గొప్పగా అయిపోతుంది. ఓకేనా? మంచి వ్యసనాలు ఏర్పరచుకుందాం. యువ దేశం ఎందుకలా అంటారు? ప్రపంచ జనాభాలో భారతదేశము 2వ స్థానంలో ఉంది, చైనా మొదటి స్థానంలో ఉంది. మెల్లమెల్లగా ఇప్పుడు చైనాని కూడా క్రాస్ చేసి మన భారతదేశమే జనాభా ఎక్కువగా ఉన్నటువంటి స్థానంలోకి, మొదటి స్థానంలోకి వెళ్ళడానికి కూడా దగ్గరగా ఉంది. ఎక్కడ ప్రజలు ఎక్కువ మంది ఉంటారు అక్కడ ఆటోమేటిక్గా యువకులు కూడా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి యువకులు ఎక్కువగా ఉన్న ఈ దేశాన్ని యువ దేశము అని అంటారు. యువకులకి ముసలికి తేడా ఉంటుందా? తేడా ఉంటుందా? ఎక్కువగా ముసలు ఉన్నదనుకోండి, అప్పుడు ఏమంటారు? ముసలోళ్ళ దేశం అంటారు. యువకులు ఎక్కువగా ఉంటే యువ దేశం అంటారు. యువకులు అనగానే ఏం గుర్తొస్తుంది? పవర్ కదా, చురుకుదనము, శక్తి, ఇంకా ఉత్సాహం, ఇంకా ఇంకేం గుర్తొస్తాయి? ఇంకేం గుర్తొస్తాయి? తెలివి, ఇంకా ఇంకేం గుర్తొస్తాయి? ఇంకేం గుర్తొస్తాయి? యువకులు అనగానే ఉత్సాహం, చురుకుదనం, తెలివి, శక్తి, ఇంకా మంచి ఆలోచన. ఎందుకు ఏమవుతుంది అంటే, ఇంత యువశక్తి ఉన్న భారతదేశాన్ని చీడపురుగులాగా కొన్ని చెడు అలవాట్లు, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు పట్టి పీడిస్తున్నాయి. అందుకోసం ఇది ముందుకు వెళ్ళలేకపోతుంది. ఇంతమంది యువకులు ఉన్నప్పటికీ ఎన్నో క్రియేటివ్గా చేయవలసినటువంటి విషయాలు లేకపోతే వ్యవహారాలని చేయలేకపోతున్నాం. మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, ఆయన మన భారతదేశాన్ని 2047 స్వర్ణిమ భారతదేశంగా, వికసిత భారతదేశంగా చూడాలి అనుకుంటున్నారు. ఆ నేపథ్యంలో దేశంగా అవడంలో ఏవేవైతే విఘ్నాలుగా, అవరోధాలుగా ఏర్పడుతున్నాయో వాటన్నింటినీ సరిచేసేటువంటి ఒక ప్రయత్నమే భారతదేశాన్ని వ్యసనాల రహితంగా లేదా మాదక ద్రవ్యాల రహితంగా చేస్తే ఆటోమేటిక్గా ఇది స్వర్ణిమ భారతదేశం అయిపోతుంది అని ఒక ఆశ. కాబట్టి బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అంటే మాది ఒక ఆధ్యాత్మిక నైతిక విలువలతో కూడినటువంటి విశ్వవిద్యాలయము. ఇది 90 సంవత్సరాలుగా మన భారతదేశంలో పనిచేస్తూ అనేక మందిని రాజయోగ మెడిటేషన్ ధ్యాన పద్ధతి నేర్పిస్తూ, సరైన ఆలోచన సరళిని నేర్పిస్తూ, ఒక ఉన్నతమైన జీవన విలువలతో ఉండేటట్లుగా అనేక రకాలైనటువంటి శిక్షణని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంస్థలో మన ప్రధానమంత్రి గారు కొలాబరేషన్ చేసుకుంటూ సామాజిక న్యాయము, సాధికారత అనేది మన ప్రభుత్వంలోని ఒక శాఖ, ఒక మంత్రిత్వ శాఖ. అలాగే ప్రభుత్వం యొక్క హోం మంత్రిత్వ శాఖలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, నార్కోటిక్స్ అంటే వ్యసనాలు, మత్తు, ఇలాంటి వాటిని కంట్రోల్ చేసేటువంటి వీటితో కలిసి మన సంస్థ
సంస్థానం కొన్ని ఒప్పందాలు చేసుకొని దాంట్లో భాగంగా ఈ సంవత్సరం ఈ నెల ఆగస్టు 6 నుంచి ఆగస్టు 20 వరకు సుమారు 10 కోట్ల మందితో వ్యసనం లేకుండా మేము జీవిస్తాము అని ప్రతిజ్ఞ చేయించాలి ఒక ప్రాజెక్ట్ తీసుకుని ఈరోజు మేము మీ అందరూ నన్నే చూస్తున్నారా? నన్ను ఎప్పుడైనా